नमस्कारम अंडी मा पेरू मोहम्मद चांद पाशा నేను ఒక सोशल वर्कर नी अस्सलाम वालेकुम जी। हमारा नाम मोहम्मद चांद पाशा है। मैं एक सोशल वर्कर हूँ। నేను ప్రజల గురించి న్యాయం కోసము పోరాడతాను। ఇది తప్ప అని నేను ప్రజలకు అడుగుతున్నాను, మీరు సమాధానం ఇవ్వండి। मैं हक के लिए ईमान के वास्ते मैं लड़ता हूँ। मैं एक सोशल वर्कर हूँ। मैं एक समाजी कारकुन हूँ। నేను న్యాయం కోసం హక్కుల గురించి పోరాడుతూ ఉంటే నాకు ఉమాయ్ నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడు, నేను పంజగుట్ట చౌరస్తా దగ్గర నిలబడితే నన్ను పట్టుకపోయి నన్ను 5 రోజులు లాకప్లో పెట్టి మహాఘోరంగా నన్ను కొట్టి నా మీద అక్రమ కేసులు పెట్టి నా జీవితాన్ని నాశనం చేశారు ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడ్ అండి। అసలు నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? వాళ్ళు కావాలి కదా, ముంగట రావాలి కదా, వాళ్ళకి ముంగట పెడతలేరండి। అయితే నేను న్యాయం కోసం పోరాడు తప్పైతే ఓకే, ఏ శిక్ష ఇచ్చినా కానీ నేను అనుభవిస్తానండి। 5 రోజులు నాకు లాకప్లో పెట్టి ఉమాయ్ నగర్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఎప్పుడు నాకు 15 తారీఖు 2012 అండి, 12 అయితే అప్పుడు నాకేం చేశారంటే నా దగ్గర నుంచి సోనీ వీడియో కెమెరా, ఒక ఫిలిప్స్ సింగిల్ కెమెరా, 10,000 రూపాయలు నెట్ క్యాషు, ఒకటి సామ్సంగ్ ఫోను, ఒకటి నోకియా ఫోను, టచ్ ఫోన్ అండి, 10,000 రూపాయలు నెట్ క్యాషు నాకు బెదిరించి ఇన్స్పెక్టర్ గారు నా దగ్గర నుంచి గుంజుకున్నారండి। ఇవన్నీ 10,000 రూపాయలు నెట్ క్యాషు నన్ను బెదిరించి కొట్టి కొన్ని వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు, కొన్ని వైట్ పేపర్ మీద ఏరు ముద్రలు తీసుకున్నారండి। నా మీద అక్రమ కేసులు పెట్టి నాకు జైలు పాలు చేశారు। నా మీద కేసు బుక్ చేసి నాంపల్లి 6M కోర్టుకు తీసుకెళ్లారండి। అయితే నాకు రిమాండ్ చేశారండి। నేను చెల్లపల్లి జైల్లో 3 నెలలు రిమాండ్గా ఉన్నానండి। బయటికి వచ్చానండి బెయిల్ తీసుకొని। అయితే బెయిల్ తీసుకొని బయటికి వచ్చాక నేను ఉమాయ్ నగర్ మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పోయినానండి। అయితే ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి ఏమన్నారంటే, మీ కేసు ఖతం అయిపోయింది, మళ్ళీసారి మీరు ఈ ఏరియాలో రావద్దని చెప్పారండి। అయితే నేను నమ్మకంతో వెళ్ళిపోయానండి। మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు మొన్న 16 తారీఖు నాడు 11వ నెలలో 2019లో సారీ 2024 సంవత్సరంలో 2024 సంవత్సరంలో నేను సంగారెడ్డిలో ఉంటే నన్ను పోలీసు వాళ్ళు మళ్ళీ ఉమాయ్ నగర్ పిఎస్ వాళ్ళు పట్టుకపోయి మళ్ళీ నాకు 3 రోజులు నాకు లాకప్లో పెట్టారండి। మళ్ళీ నా మీద కేసు నమోదు చేయించారండి। ప్రతిసారి నాకు ఉమాయ్ నగర్ పోలీసు వాళ్ళు నన్ను టార్చర్ చేసి భయపట్టించి నా జీవితం నాశనం చేశారండి। ఈ ఉమాయ్ నగర్ పోలీస్ స్టేషన్లో నన్ను అక్రమ కేసులు పెట్టినందుకు, నాకు జైలు పాలు చేసినందుకు నా తల్లి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది। దీని బాధ్యత ఎవరు? పోలీసులు వాళ్ళు బాధ్యత। అసలు నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు వాళ్ళు నాకు తెలియాలి కదా। వాళ్ళకు ముంగట తీసుకురమ్మంటున్నాను, ఎందుకు తీసుకొస్తలేరు? పోలీసులు అసలైన నేరస్తులకు పట్టుకుంటలేరు, పోలీసులు పట్టుకుంటలేరు। నేను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి నా మీద తప్పు కేసు పెట్టారు। నా మీద 4 సెక్షన్లు పెట్టారండి। 3 సెక్షన్లు నాకు తెలుసండి, ఇంకొక సెక్షన్ ఏది పెట్టిండు తెలియదు నాకు। ఇంకొక కేసు ఉందని నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు, నా జీవితాన్ని నాశనం చేశారు, నా జీవితం మొత్తం నాశనం చేశారండి పోలీసులు వాళ్ళండి। అసలైన నేరస్తులకు పట్టుకున్నందుకు సాత కాదు పోలీసులకు। ఏ తప్పు చెయ్యింది నేను, ఏ నేరం చెయ్యింది నేను, నా మీద అక్రమ కేసులు పెట్టి నా మీద జీవితాన్ని నాశనం చేశారండి। అందుకే నేను తెలంగాణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, తెలంగాణ స్టేట్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ డీజీపీ గారికి కూడా తెలియజేస్తున్నాను, ప్రతి జిల్లా ఎస్పీలకు కూడా తెలియజేస్తున్నాను, ఎందుకు పేదవాని జీవితాన్ని నాశనం చేస్తున్నారు, ఏ అధికారంతో చేస్తున్నారు? నేను ఒకటి అడుగుతున్నానండి। నేను 5 రోజులు ఏ అధికారంతో నాకు లాకప్లో పెట్టి నన్ను హింసించి నన్ను కొట్టి నా దగ్గర తీసుకున్న వస్తువులు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు। ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, ఎస్ఐ మధుకర్ గౌడు నా దగ్గర తీసుకున్న వస్తువులు వెంటనే తిరిగి ఇవ్వాలని కూడా
ఇంతకు ముందు కూడా నేను ఫిర్యాదు చేసినా కానీ నా మాట ఎవరు పట్టించుకోలేదండి. అంటే ఒక అమాయకుల మీద వాళ్ళ మీద తప్పు అక్రమ కేసులు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుడు ఇది పద్ధతానా అని పోలీస్ డిపార్ట్మెంట్కు నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం ఇవ్వండి. అసలైన హంతకులకు పట్టుకున్నందుకు సాధ కాదు. నా మీద రౌడీ షీటర్ అని కేసు బుక్ చేస్తారా అండి? నా ఫ్యామిలీని దూరం చేశారు, నా ఫ్యామిలీని భయపట్టించి మాట్లాడతారు. ఇది తప్ప కాదా? ఒక లేడీస్ని భయపడి మాట్లాడతారండి. ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలి కానీ అన్యాయం ఎందుకు చేస్తున్నారు? ఏ అధికారంతో చేస్తున్నారు పోలీసు వాళ్ళు? దీనికి సమాధానం ఎందుకు ఇయ్యరండి? ప్రజలకు ఒక న్యాయం చేస్తేందుకున్నారు, ప్రజలకు రక్షణ కల్పిస్తేందుకున్నారు. ప్రజల మీదనే రౌడీజం చేసుకుంటా, ప్రజల జీవితాన్ని నాశనం చేసుకుంటా ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నాను. मैं एक सोशल वर्कर हूँ, मैं आवाम की खिदमत करने वाला मैं हूँ. मैं मेदीपट्टनम उमाई नगर PS पुलिस वाले मेरे को पंजागुट्टा चौरस्ते पर है तो मेरे को पकड़ के ले जाके 5 दिन लॉकअप में रख के मेरी लाइफ खराब करे जी पुलिस वाले. इंस्पेक्टर मधुकर स्वामी, SI मधुकर गौड़. मेरे कहने से सोनी वीडियो कैमरा, फिलिप्स सिंगल कैमरा, 10,000 रुपये नेट कैश, 2 सेल फोन, एक नोकिया, एक सैमसंग फोन, टच के फोन खींच लिए मेरे कहने से. अभी तक मेरे को नहीं दिए और मेरे पे झूठा इल्जाम लगा के मेरे को 3 महीने मेरे को चलपहले जेल में रखे. मैं आने के बाद बेल पे बाहर आने के बाद मैं पुलिस स्टेशन गया हूँ. गए तो क्या बोले पुलिस वाले, कोई केस नहीं है तुम्हारा, ख़त्म कर दिया, मार दिए बोल के बोले पुलिस वाले. वो बोलने से मैं निकल गया हूँ मैं. तो फिर अभी 2024 में 16 तारीख को 11 महीना 2024 में मैं संगारेड्डी में है तो मेरे को पकड़ के लेके जाके फिर मेरे बेरहमी से रख के 3-4 दिन फिर लॉकअप में रख के मेरे को फिर नामपल्ली कोर्ट 6 में लेके गए. फिर मैं बेल पे बाहर आया हूँ. उन्होंने क्या बोल रहे हैं, मैं राउडी शूटर हूँ बोल के. मैं राउडी शूटर हूँ? मेरे पे फालतू केस लगाए ये लोग, मेरा फालतू केस मार देना बोल के बोल रहा हूँ. मेरे पास से जो चीज़ें लेके गए वो चीज़ें मेरे को वापस करना बोल के बोल रहा हूँ मैं. क्यों बोलता हूँ? कितने लोगों के ये लोग जिंदगी बर्बाद कर रहे पुलिस वाले. मैं इसलिए तो तेलंगाना स्टेट DGP साहब से फरियाद करता हूँ, हर डिस्ट्रिक्ट के SP साहब से फरियाद ही करता हूँ मैं. अभी भी फालतू केस जो लगा है मेरे पे वो केस को ख़त्म करो बोल के मैं रिक्वेस्ट करता हूँ मैं.